అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 2 రోజుల నుంచి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల పూర్తిగా రైతాంగం పూర్తిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అదే కోణంలో రాత్రి నుండి కురిసిన వర్షాలకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 87.40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా అంటే సుమారుగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనివల్ల మరిన్ని రోజుల పాటు వర్షాలు ఉన్నాయా, లేకపోతే వాతావరణంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా అనే అంశానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ ఉన్నారు. సరే చెప్పండి, ముఖ్యంగా రాత్రి నుండి కురిసిన వర్షాలకు జిల్లాలో భారీగా వర్షం కురిసింది. వర్షం కురిసిన నేపథ్యంలో పూర్తిగా అక్కడక్కడ స్వల్పంగా ఇన్ఫ్లో వస్తూ చేరుతుంది ప్రాజెక్టులకు. చెప్పండి, రానున్న రోజుల వర్షాలు ఎలా ఉన్నాయి? మనకి ఏంటంటే సీజన్ జూన్ 1 నుంచి స్టార్ట్ ఉంది. తర్వాత కొంచెం వర్షాలు లేట్ అయినా కానీ ఈ 5-6 డేస్ నుంచి మనకు డెఫిసిట్ ఉండేదాన్ని నార్మల్ రెయిన్ఫాల్కి చేరుకున్నాము. ఈ 4-5 డేస్ నుంచి మనకు రెయిన్ఫాల్ చాలా అంటే మామూలుగా రికార్డ్ 5 డేస్ మనకి ఏంటంటే డెఫిసిట్ని కవర్ చేసి 38 సెంటీమీటర్స్ ఈ సీజన్లో మనకు రికార్డ్ అయింది ఇప్పటి వరకు. సో మనకు అప్ టు సెప్టెంబర్ 30 కాబట్టి మనకు నార్మల్ రెయిన్ఫాల్ రికార్డ్ అవుతుంది. మామూలుగా ఏంటంటే మనకు లో ప్రెషర్ ఏరియా స్థిరంగా ఉండబట్టి మనకు ఈ 4-5 డేస్ నుంచి వర్షాలు కురవడం జరిగింది. అది పొజిషన్ నార్త్ సైడ్ వెళ్ళడం ద్వారా కొంచెం వర్షాలు తగ్గుముఖం పడుతుంది. అయితే చెప్పండి, గత ఏడాదికి ఈ ఏడాదికి చూసుకుంటే వర్షాలు కొంచెం ఆలస్యంగా వచ్చాయి. వాతావరణంలో మార్పులు చేర్చుకున్న నేపథ్యంలో గత ఏడాది నుంచి చూసుకుంటే ఈ ఏడాదికి డెఫినెట్లీ సాధారణ వర్షపాతం నమోదైందా, ఇంకా అత్యధికంగా ఏమైనా తక్కువ ఉందా? అంటే మనం నార్మల్ రెయిన్ఫాల్ అంటే ఒక 50 ఇయర్స్ రికార్డ్ మనం దాన్ని నార్మల్గా మనం కంపేర్ చేస్తాము. అయితే మనకి ఇప్పుడు నార్మల్ రెయిన్ఫాల్ దాటేసినాం. అంటే మనకి 4-5 డేస్ నుంచి దాన్ని కవర్ అయింది. కొంచెం డెఫిసిట్ ఉండే మొన్నటి వరకు, అది కవర్ అయింది. మనకు మామూలుగా ఏంటంటే వర్షపాతం పుంజుకుంటుంది. మనకు మెయిన్ మంత్స్ ఏంటంటే జూలై అండ్ ఆగస్ట్. మనకు సెప్టెంబర్ 30 వరకు ఉంటాయి, కానీ జూలై ఆగస్ట్ మనకు మెయిన్. ఇయర్లీ మొత్తం ఎంత వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది? గత ఏడాదికి ఈ ఏడాదికి ఏమన్నా ఇప్పటికే అయితే వర్షపాతం మళ్ళీ ఇంకా వర్షాలు ఆగస్ట్ సెప్టెంబర్ వరకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఏడాది పూర్తిగా అంటే సాధారణ వర్షపాతం నమోదు కావాలంటే ఎంత కావాలి? సాధారణ వర్షపాతం ఇప్పుడు సాధారణ వర్షపాతం ఉంది ఈ రోజు వరకు. మనకు టోటల్గా సెప్టెంబర్ 30 వరకు 90 సెంటీమీటర్స్ రికార్డ్ కావాలి. అది ప్రతి 3-4 ఇయర్స్ నుంచి దాన్ని దాటుతున్నాం మనం. 110 సెంటీమీటర్స్ ఒక సంవత్సరం 150 సెంటీమీటర్స్ కూడా రికార్డ్ అయింది. కాబట్టి మనకు ఎప్పుడు నార్మల్ రికార్డ్ అవుతుంటుంది. అంటే రాత్రి కురిసిన వర్షాలకు ఎంత వర్షపాతం నమోదైంది? మనకు 87.4 mm అయింది. మార్నింగ్ నుంచి మళ్ళీ ఒక 1 mm అలా రికార్డ్ అవుతుంది. అంటే రానున్న రోజుల్లో వాతావరణంలో మార్పు చోటు చేసుకున్నాయా? తుఫాన్ లాంటి ఏమైనా ప్రభావం ఉండబోతుందా? తుఫాన్ ఉండే లో ప్రెషర్స్ మనకి ఈ సీజన్లో తుఫాన్ ఎప్పుడు అంటే మ్యాక్సిమం అన్ని లో ప్రెషర్స్ బే ఆఫ్ బెంగాల్ ఏర్పడుతూ ఉంటాయి. దాని ఎఫెక్ట్ మనకి 4-5 డేస్ నుంచి ఉండే, అది ఇప్పుడు నార్త్ కొంచెం తగ్గుతుంది. వర్షపాతం తగ్గుతూ మొత్తంగా చూసుకోవచ్చు. వర్షపాతానికి సంబంధించి అయితే చూసుకోవచ్చు, సాధారణ వర్షపాతమే జిల్లాలో నమోదైంది. ప్రతి సంవత్సరము సీజన్లో 90 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సింది. గత ఏడాది 115 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది కూడా అదే కోవలో వర్షపాతం నమోదవుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు చూసుకోవచ్చు, వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే నేపథ్యంలో మరో 2-3 రోజుల పాటు తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో కూడా వర్షాలు మరింత కురుస్తాయని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. నిన్న నుంచి కురిసిన వర్షాలకు 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పుడైతే గత 2-3 రోజుల కింద లోటు వర్షపాతం ఉండే, నిన్న నుండి కురిసిన వర్షాల వల్ల సాధారణ వర్షపాతం నమోదైంది. పూర్తిగా చూసుకోవచ్చు, మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతాంగం పూర్తిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులోకి ఇటు నిజాం సాగర్లు అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకి లోకల్ క్యాచ్మెంట్లో కురిసిన వర్షానికి స్వల్పంగా ఇన్ఫో వచ్చి చేరుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పూర్తిగా నీటి మట్టం అయితే 19 టీఎంసీల నీటికి చేరుకుంది. మరోవైపు 20,000 క్యూసెక్స్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ఏదేమైనప్పటికీ భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో లోకల్ క్యాచ్మెంట్ వార్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి మంజీరా నది ద్వారా వరద నీరు వచ్చి చేరుతుంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.